రైల్వే కోడూరులో వన్యప్రాణులను స్మగ్లింగ్ చేస్తున్న 7గురిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. స్థానికంగా ఓ లాడ్జిలో ఉన్నారనే సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకుని అక్కడే విచారించారు. వీరి వద్ద నుంచి ఇటు అలుగు పులకలు, 2 తలల పూడుపాము వంటి అరుదైన వన్యప్రాణుల అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లుగా మారి వన్యప్రాణులను ఇతర దేశాలకు సీక్రెట్గా తరలిస్తున్నారని డిఎఫ్ఓ మహేష్ తెలిపారు. రేట్ చేసేటప్పుడు వీళ్ళు వచ్చి రైడ్ చేసుకున్నారు. సో ఫర్దర్ గా వైల్డ్ లైఫ్ సంబంధించిన ఏదైతే ఉంటాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మేము చెక్ చేసాము. అవి ఏవైతే పాంగోలిన్ అనే జాతికి సంబంధించినవి, ప్లస్ రెడ్ శాండ్బో అనేసి మనము పూడుగా ఉంటాం, 2 తలకల పైన ఉంటాం, కానీ కొంచెం అరుదైన జాతి. దీనికి సంబంధించిన సీరియస్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత పాంగోలిన్ అంటారు, అలుగు అంటాం మన తెలుగులో. దానికి సంబంధించిన రేటు స్కేల్స్ ఆఫ్ పాంగోలిన్ అంటారు, అవి కూడా సీజ్ చేశాము. అవి ప్లస్ రెడ్ శాండ్బో అనేసి పూడుబాబుకి సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అంటారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రమ్ విజయవాడ. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారు. అంత టీమ్ కలిసి క్లబ్ చేసి ఈ స్మగ్లింగ్ రాకెట్ ని 7 మెంబర్స్ లేదండి, ఒక 3 మెంబర్స్ కోడ్ రోల్ ఉన్నారు. రిమైనింగ్ ఫ్రమ్ 2 మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ, 2 మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్.